మీరు తగులు పడండి, తన్నుకు చావండి, కానీ కూటమి 15 ఏళ్ల పాటు ఉండి తీరుతుంది అని పవన్ కళ్యాణ్ చెప్పేశారు. కానీ క్షేత్రస్థాయిలో తెలుగుదేశం జనసేన శ్రేణుల మధ్య పరిస్థితి చాలా తీవ్ర స్థాయికి చేరుకుంది. అనేక చోట్ల దాడులు, ప్రతిదాడుల వరకు వెళ్ళిపోతుంది. తలలు పగలగొట్టుకోవడానికి కూడా వెనకాడని స్థితి మొదలైపోయింది. తాజాగా అనకాపల్లి జిల్లాలో ఉన్న బుచ్చేపేట మండలంలో తెలుగుదేశం జనసేన శ్రేణులు వీధికెక్కేశారు. కర్రలు, రాళ్లతో ఒకరి మీద ఒకరు దాడులకు పూనుకున్నారు. ఒకరి తలలు ఒకరు పగలగొట్టేదంత వరకు కూడా వెళ్ళిపోయారు. ఇలాంటి పరిస్థితి చాలా పెద్ద స్థాయిలో పెరిగేదానికి ఆస్కారం కనిపిస్తుంది. అక్కడ చెట్లు నరికివేత విషయంలో టీడీపీ జనసేన శ్రేణుల మధ్య విభేదాలు వచ్చాయి. ప్రభుత్వ స్థలంలో చెట్లు నరికి ఆ మొత్తం కలప అమ్ముకోవడానికి టీడీపీ శ్రేణులు ప్రయత్నం చేశారు. గ్రామస్థాయి టీడీపీ నేతల తీరుని జనసేన శ్రేణులు అడ్డుకోబోయారు. దాంతో జనసేన టీడీపీ నేతల మధ్య విభేదాలు రాజుకుని నేరుగా దాడులకు పూనుకుని ఒకరినొకరు తలలు పగలగొట్టుకుని రక్తం చిందించే పరిస్థితికి తీసుకొచ్చేశారు. క్షేత్రస్థాయిలో జనసేన టీడీపీ శ్రేణుల మధ్య పరిస్థితి ఏ రీతిలో మళ్ళుతుందో ఇదొక ఉదాహరణ మాత్రమే అన్నారు. అనేక చోట్ల ఈ విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయి. కొన్ని చోట్ల ఇలా హద్దులు మీరుతున్నాయి, మరికొన్ని చోట్ల ఇంకా నివురుగప్పిన నిప్పులానే కొనసాగుతుంది. ఇది ఎక్కడికి దారితీస్తుంది, ఏ క్షణాన భ్రష్ట్ అవుతుంది అనే ఆందోళన కూడా ఉంది. ఇప్పటికే అనేక మంది కాపు నేతలు కూడా చంద్రబాబు పాలనా తీరు పట్ల అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. కొందరు జనసేన కండువా కింద పడేసి వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు. మరికొందరు సోషల్ మీడియా సాక్షిగా చంద్రబాబు తీరుని తీవ్రంగా తప్పుపట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇలా పెరుగుతున్నటువంటి విభేదాలు కూటమిలో అనైక్యతను, చిచ్చును రాజేసేందుకు కారణంగా మారుతుంది. ఎక్కడో పల్లెలో జరిగింది కదా, అనకాపల్లి జిల్లాలో మారుమూల గ్రామంలో జరిగితే రాష్ట్ర స్థాయిలో టీడీపీ జనసేన బంధం మీద ఎంతవరకు ప్రభావం చూపుతుంది అనే అభిప్రాయం కలగొచ్చు. కానీ నిజానికి ఆ చిన్న గ్రామంలోనైనా విభేదాలు అంత పెద్ద స్థాయికి చేరడం వెనుక రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి భిన్నమైన అభిప్రాయాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇది అక్కడ కట్టలు తెంచుకోవచ్చు, మరికొన్ని చోట్ల కట్టలు తెగక ముందే ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులాగా కొనసాగుతూ ఉండొచ్చు. ఏ క్షణానైనా అవన్నీ లావాలా వెల్లడయ్యేందుకు అవకాశం ఉండనేటువంటి మాట మాత్రం పక్కాగా చెప్పచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కూడా జనసేన శ్రేణుల్ని ఏ మాత్రం సంతృప్తి పరచలేకపోతున్నారు. 600 ఎంత కింద మీద పడినా, ఎన్ని కష్టాలు వచ్చినా, జనసేన శ్రేణుల్ని అణగదొక్కేసినా తెలుగుదేశం పార్టీకి జై కొట్టాల్సిందే అనే రీతిలో పవన్ కళ్యాణ్ ధోరణి సాగుతుంది. అందుకు తగ్గట్టుగానే ఆయన తన పార్టీ తన ఇష్టం అన్నట్టుగా అందరికీ చెప్పుకుంటున్నారు. తన మాట వినేటవాళ్ళు, తన మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే జనసేనలో కొనసాగండి, ఎవరు పోయినా ఎవరు ఉన్నా మనకు అవసరమే లేదు అన్నట్టుగా ఆయన బాహటంగానే చెప్తున్నారు. ఇలాంటి తీరుతో పవన్ కళ్యాణ్ తన పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారు? ఇలాంటి ఉక్కపోత మధ్య జన సైనికులు క్షేత్రస్థాయిలో ఎంతకాలం సర్దుకుపోతారు? ఇదే కీలకమైనటువంటి ప్రశ్న. ఇప్పటికే 2 ఏళ్లు నిండక ముందే ఇలాంటి పరిణామాలు అక్కడక్కడ పొడచూపుతున్నటువంటి తరుణంలో రాబోయే కాలంలో మరింత తీవ్రతరం కావడం ఖాయం. అనేక చోట్ల ఈ దాడులు, ప్రతిదాడులన్నిటిగా పరిస్థితులు మారిపోవడం అనివార్యం. ఇప్పటికే అసహనం, అసంతృప్తులు, వ్యతిరేకతగా ఉన్నటువంటివన్నీ కట్టలు తెంచుకుని నేరుగా బహిరంగ పోరాటానికి, వీధి పోరాటాలకు దిగిన ఆశ్చర్యపడాల్సిన పని లేదనడానికి బుచ్చేపేట ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్ గా మనకి కనిపిస్తుంది. ఇలా అనేక చోట్ల జరుగుతున్నటువంటి పరిణామాలు జనసేన టీడీపీ బంధం మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపడం ఖాయం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద అనేక రకాలుగా ఒత్తిళ్లు పెంచడం అనివార్యం. మరి వాటన్నిటిని ఆయన ఎలా అధిగమిస్తారు, ఏ రీతిన తన పార్టీ శ్రేణుల్ని సంతృప్తి పరుస్తారు? ఇలా ఎంతకాలమైన అసహనంతో ఉన్నటువంటి శ్రేణుల్ని గాలికి వదిలేసి తన మానాన తాను చంద్రబాబు వెంట సాగిపోతారు. ఇవన్నీ కూడా జనసేన భౌతవ్యాన్ని నిర్ణయించే విషయాలు.